టకోయాకి పార్టీ చాలా బాగుంటుంది. శబా, ఆదివారం రోజు కూడా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇలా చేస్తున్నారే, ఇదేమైనా న్యాయంగా ఉందా? అవునా, టైర్డ్ గా ఉంది. మేము వచ్చేసాం. ఏం చేస్తున్నావు మిర్చి? ఏంటది చూపించండి. టకోయాకి మిషనా? ఓ, టకోయాకి పార్టీ చేయబోతున్నారా? టకోయాకి దీని పేరు టకోయాకి మిషనే కదా మిర్చి? టకోయాకి అండ్ అహిజో మిషన్. ఇప్పుడు అహిజోని కూడా ఈ టకోయాకి మిషన్ లో చెయ్యొచ్చు, అందుకే తీశాను. అహిజో అంటే టకోయాకి యొక్క రిలేటివ్ అన్నా? నీ బుద్ధి వికసిస్తోంది పుత్రుడా. అహిజో అనేది ఒక అద్భుతమైన డిష్. ఇందులో ఉడకబెట్టిన చాలా కాయగూరలుంటాయి. ఇందులో వెల్లుల్లిపాయ వేయాలి, ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆహా మిర్చి, నేను ఇది ఆల్రెడీ విన్నా. అలాగా? టకోయాకి మిషన్ యూజ్ చేస్తే ఎక్కువగా నూనె వేయక్కర్లేదు. సూపర్. అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా వండేసి మాకు పెట్టేసి తినేస్తాం, ఏమంటావ్? అలా అయితే కావలసిన వస్తువులన్నీ కొని తీసుకురండి, సరేనా? ఇదేమీ బాగోలేదు. ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళాం, అంతలోనే పని చెప్పి బయటికి పంపించింది. అదేదో ముందే చెప్పుంటే అన్ని పనులు ఒకేసారి పూర్తి చేస్తాం కదా నాన్న. అరే షిన్చాన్, మేడం. హలో, ఎలా ఉన్నావు? ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును, మా మిర్చి చాలా కష్టపడుతుంది కాబట్టి ఈ రోజు వంట నేనే చేద్దామని కాయగూరల కోసం బయలుదేరాను. మీరెంత మంచివారు. ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను మా ఫ్రెండ్ స్కూల్ ఫెస్టివల్ కి వెళ్తున్నాను షిన్చాన్. అమ్మో, టైం అయిపోయింది. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. ఓకే, బాయ్. నానా, మీరు జాగ్రత్తగా బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు షిన్చాన్? షిన్చాన్, మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? నీకు నచ్చిన అహిజోయే కదా చేస్తున్నాను. బాగా తిని ఎంజాయ్ చెయ్యి. అలాగే. అవును, ఏంటది ఎర్రగా? అదే రెడ్ పెప్పర్. చూడ్డానికి గోరులా ఉంది. అరేరే, అలాంటిదేం లేదు షిన్చాన్, ఇది కూడా ఒక కాయగూరే. వాసన చాలా బాగుంది. దాదాపు పూర్తయిపోయింది. ఫ్రాన్స్ లో దీన్ని ఇలాగే చేస్తారు. అది స్పానిష్ డిష్ మిర్చి, అది కూడా తెలీదా నీకు? అప్పుడప్పుడు చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తాడు. ఇలా చూడు, ఎలా తినాలో చూపిస్తాను, చూసి నేర్చుకో. అయితే ఇది తినండి. దీన్ని నేను తిన్ను. దీన్ని తింటే నాలుక ముద్దు బారిపోతుంది. నేను తిన్ను. ఏంటి అలా చూస్తున్నారు? వేడిగా ఉంది కాబట్టి తింటలేదు కదా? లేదు, తింటాను. వేడి 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 వేడి. ఏంటి నాన్న, మొహం ఎందుకని ఇలా పెడుతున్నారు? అహిజో సూపర్ గా ఉంది కదా షిన్చాన్? కానీ నాకు ఆక్టోపస్ అంటేనే చాలా ఇష్టం. షిన్చాన్, ఆక్టోపస్ మాత్రమే తినకూడదు, కాయగూరలు కూడా తినాలి, తెలిసిందా? ఒక విధంగా అన్ని చేసుకుని తినేసాం. ఏమైంది ఏమైంది? ఇందులో ఆక్టోపస్లన్నీ అయిపోయాయి. ఆక్టోపస్ లేని టకోయాకీనా? ఏంటమ్మా ఇది? మొత్తం అంతా తినేసి ఇప్పుడు నన్నే అంటున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం మిర్చి? కంగారు పడకండి, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులతో తయారు చేస్తాను. ఇంకో మంచి ఐడియా వచ్చింది. ఇవి తప్ప నీకు ఇంకేమీ దొరకలేదా? మిగతా ఉన్నవి ఇవే, అందుకు నేనేం చెయ్యను. అంటే ఇప్పుడు మనం వీటినే తినాలంటావా? అవును, చాలా బాగుంటుంది. మనం అనుకున్నదొకటి, జరిగేదొకటి. ఈ పార్టీ చాలా సూపర్ గా ఉంది కదా, చెప్పండి. అమ్మని చూసారా, పగటి కలలు కంటున్నారు. దీనికేమీ తక్కువ లేదులే. అడుగు పొడుగుతో టకోయాకి ఎలాగైనా చేసేద్దాం. ఓకే, మీ సత్తా చూపించండి. ఓకే, అలాగే. అరే హిమవరి, ఏమైందమ్మా? అసరే కానీ సాస్ ఎక్కడుంది మిర్చి? తీసుకురావడం మర్చిపోయానండి. అంటే నన్ను తీసుకురమ్మనేగా. ఆక్టోపస్ లేకుండా టకోయోకి అస్సలు బాగుండదు. ఇది చూడడానికి ఆక్టోపస్ లాగే ఉంది. ఇది మనం ఇందులో వేసేద్దాం. సాస్ తీసుకొచ్చేసాను. షిన్చాన్, నువ్వు దీంట్లో ఏమైనా వేసావా చెప్పు. షిన్చాన్, నువ్వు అందులో ఏం వేసావు? తినేటప్పుడు తెలుస్తుంది, చూడండి. ఓకే, అయిపోయింది.
ఇందులో సాస్ వేయమంటారా లేదా అలాగే తినేస్తారా? సాస్ అక్కర్లేదనుకుంటాను మిర్చి. ఓకే, దాన్ని చూస్తే తినలేం కానీ తింటే బాగుంటుంది కదా. నాకు ఆకలి ఎక్కువగా ఉంది. కళ్ళు మూసుకునే తినాలి. ఏది తీసుకోవాలో తెలియడం లేదే. ముల్లంగి వచ్చింది, పర్వాలేదు, ఇది కూడా చాలా బాగుంది. దేని తీసుకోను అరే వెజిటబుల్ వచ్చింది కానీ బానే ఉంది. దేన్ని తీసుకోవాలో అర్థం కావట్లేదే, నాకు కొంచెం భయంగా ఉంది. ఇదిగో దీన్ని తీసుకుంటున్నాను. ఏమండి, మీకేమైంది? ఏమిటో తెలియదు, గొంతులేదు, ఇరుక్కుంది మిర్చి. నాకు చాక్లెట్ వచ్చింది, కరిగిపోయింది కూడా. అరే, నాకు కూడా చాక్లెట్ వచ్చింది. మీ ఇద్దరికి మాత్రం చాక్లెట్ వస్తుందా? ఇప్పుడు వచ్చింది నాకేమీ నచ్చలేదు మిర్చి. నేను మరీ ఎక్కువగా తినేసాను అనుకుంటా. నేను కూడాను. మన షించాన్ అందులో ఏదో వేశానన్నాడు మిర్చి, అది ఇప్పటిదాకా బయటికి రాలేదు, ఎందుకని? అవును కదా, అయితే ఈ మూడింట్లోనే ఉంటాయనుకుంటా. ఓకే మిర్చి, ఈ మూడింటిని మనమంతా కలిసి తినాలి, అర్థమైందా? ఓకే. పత్ని పుత్రుడా రెడీయా? ఒకటి, రెండు, మూడు. అరే, నాకు ముల్లంగి దొరికింది. ఓకే, నాకు చాక్లెట్ దొరికింది. సరే షించాన్, నువ్వు ఇందులో ఏం వేసావు కొంచెం చెప్తావా? అది చూవింగం. చూవింగమా నువ్వు దాంట్లో వేసావు? అవును, బాగుంటుందని వేస్తాను. కడుపు నిండిపోయింది. ఈ రోజు డిన్నర్ కి ఏం చేయమంటారు? నాకు ఇదే ఫుల్గా ఉంది. నాకు కూడా ఏం వద్దు మిర్చి. హలో, ఎలా ఉన్నారు? మేడం రండి, ఆశ్చర్యంగా ఉంది. ననకు మేడం. కదల్లేకుండా ఇద్దరు పడుకున్నారు. ఈ రోజు ఫంక్షన్ బాగా జరిగిందా మేడం? అవును, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి గిఫ్టా? అవును, తీసుకో. ఏవై ఉంటుంది? దీన్ని మా ఫ్రెండ్ షాప్ లో తయారు చేశారు తెలుసా? నేను తిన్నాను, చాలా రుచిగా ఉంది, అందుకే నీకోసం కూడా తీసుకొచ్చాను, తిను. నాకిదంటే చాలా ఇష్టం. ఈ రోజు ఫంక్షన్ లో గిఫ్ట్ గా ఇది ఇచ్చారన్నమాట. మా షించానికి చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ అందరికీ ఇదంటే ఇష్టం అన్నమాట. డిన్నర్ కేం వద్దని మేడం తీసుకొచ్చింది తీసుకున్నాడు.